ఫ్రెండ్స్, నామినేషన్స్‌లో ఇమాన్యుల్ కళ్యాణ్‌ని ఏదో ఎక్స్‌పోజ్ చేద్దాం అనుకుని తను ఎక్స్‌పోజ్ అయిపోయాడు. తనూజని నామినేట్ చేయలేదు కళ్యాణ్ అని చెప్పేసి, ఇంకా తనూజని నువ్వెందుకు నామినేట్ చేయట్లేదు అని చెప్పేసి చాలా అంటే చాలా మాటలు మాట్లాడారు. అయితే అప్పటికే రమ్య నామినేషన్ ఏసింది. రమ్య తనూజ తన ఆప్షన్ అని చెప్పిన తర్వాత కూడా తనకొక స్లిప్ ఇచ్చాడు. ఈవెన్ కళ్యాణ్‌కి కూడా నామినేషన్ నేను తనూజాని చేస్తారంటే స్లిప్ ఇచ్చాడు. అంటే మీకు అర్థమవుతుంది ఏంటి? ఆల్రెడీ రమ్య నామినేట్ చేసినప్పటికీ కళ్యాణ్ కూడా నామినేట్ చేస్తే అంటే 2 ఓట్స్ పడితే కానీ తన నామినేషన్స్‌లోకి రాదని చెప్పేసి ఇమాన్యుయల్ వేసిన ఒక పెద్ద కుట్ర ఇది. ఓకే. అయితే మనకి ఈ విషయం జరిగిన తర్వాత మనందరికీ ఒక డౌట్ వస్తుంది. అసలు కళ్యాణ్ ఎందుకు తనూజని నామినేట్ చేయాలనుకుంటున్నాడు అని చెప్పేసి. అయితే మరి కళ్యాణ్ అంటే నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తనూజ ఏంటంటే ఇమాన్యుల్‌ని నిలదీస్తుంది. అంటే నీకు నేను నామినేషన్స్‌లోకి రావాలి. నువ్వు నన్ను ఏదో తెగ సపోర్ట్ చేసేస్తున్నావు అని నీ ఫీలింగ్. కానీ నేను నామినేషన్స్‌లోకి రావాలి అని చెప్పేసి అంటది కదా! అయితే మ్యాటర్ ఏంటంటే తనూజ నైట్ టైం అంటే కరెక్ట్‌గా ఇంగ లైట్లు ఆపేసే టైంకి కళ్యాణ్‌తో చాలా సేపు మాట్లాడుతుంది. అయితే తన పాయింట్‌ని చాలా చాలా క్లియర్‌గా చెప్తుందనమాట. అయితే కళ్యాణ్ ఏమో ఈ బెడ్ మీద ఉంటారు. తన బెడ్ మీద తనుజ అండ్ మాధురి గారు ఉంటారనమాట. కరెక్ట్‌గా లైట్స్ ఆఫ్ చేస్తారు. లైట్స్ ఆఫ్ చేసే ముందు కూడా మాటలనేవి జరుగుతుంటాయి. అయితే తనుజ ఏంటంటే డైరెక్ట్‌గా కళ్యాణ్ అనకుండా ఏ మనిషి అయితే నన్ను నామినేట్ చేసే ముందు పాయింట్స్ అన్ని పెట్టేసి నన్నేదో పెద్ద గొప్పగా చేసేద్దాము అని అనుకుంటున్నాడు కదా! ఆ మనిషి గురించి నేను చెప్తాను. జస్ట్ 1 వీక్ బ్యాక్ వెళ్ళమని చెప్పండి అంటున్నాడనమాట. అంటే 1 వీక్ బ్యాక్ వెళ్ళమని ఎందుకు చెప్తుందంటే ఎట్ దట్ టైమ్ అంటే మీకు గుర్తున్నట్టయితే భరణి దివ్య గారు కలిసి ఆడారు. అప్పుడు తనుజ అండ్ కళ్యాణ్ కలిసి ఆడారు. ఆ టైంలో తనుజ కళ్యాణ్‌కి చాలా సపోర్ట్ చేసింది. ఆ తర్వాత వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత కూడా వైల్డ్ కార్డ్స్ చాలా అంటే చాలా మాట్లాడుతుంటే అంటే తనుజ గురించి కానీ, లేకపోతే వేరే వాళ్ళ గురించి కానీ, లేకపోతే వేరే వేరే విషయాల గురించి కానీ మాట్లాడుతుంటే తనుజనే సపోర్ట్ చేసింది. అయితే తనుజ దగ్గరికి వచ్చి చాలా మంది చెప్పారంట. ఏమనంటే కళ్యాణ్ మీ విషయంలో కొద్దిగా ఎక్స్ట్రాగా బిహేవ్ చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. అంటే కళ్యాణ్‌ది మీది బాండింగ్ ఏంటి? ఇట్లా రకరకాలుగా మాట్లాడారు నా దగ్గరకొచ్చి. కానీ నేనెప్పుడు కళ్యాణ్‌ని మాట్లాడటం మానేయలేదు అని చెప్పేసి అంటుందనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ తనుజ చెప్పింది 100% నిజం. ఎందుకో చెప్తా వినండి. కళ్యాణ్ కెప్టెన్ అయ్యే ఎపిసోడ్ అయిన తర్వాత నాగ్ సార్ కళ్యాణ్ డెమాన్ పవన్ షూస్ చూసి భరణి గారని చెప్పినట్టు ఒక ప్రూఫ్ చూపించారు. ఎప్పుడు తనుజని కన్ఫెషన్ రూమ్‌కి తీసుకెళ్ళి. యాక్చువల్లీ ఫస్ట్ కన్ఫెషన్ రూమ్ తనుజని తీసుకెళ్ళింది ఆ వారమే. కళ్యాణ్ కెప్టెన్ అయిన వారమే. అప్పటికి ఇంకా వైల్డ్ కార్డ్స్ రాలేదు. ఈవెన్ వైల్డ్ కార్డ్స్‌కి ఆ విషయం తెలీదు. ఓకే. అది చూపించిన తర్వాత నీకిప్పుడు అర్థమైందా? కళ్యాణ్ నీకు చెప్పాడా ఈ మాట అంటే, చెప్పలేదు సార్ అంటుంది. కానీ ఆ మాట కూడా ఇప్పటి వరకు కళ్యాణ్ దగ్గర తనూజ చెప్పలేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ తనకు అనుమానం వచ్చినప్పటికీ కూడా తను చాలా విషయాల్లో కళ్యాణ్‌ని సపోర్ట్ చేస్తూ వచ్చింది. అంతెందుకండి, కళ్యాణ్ కూడా వైల్డ్ కార్డ్స్ అందరితో నువ్వు తనూజతో ఎందుకు క్లోజ్‌గా ఉంటున్నావు? నీకు తనూజకి మధ్య ఏంటి? అని అడుగుతుంటే తనూజ నన్ను చాలా బీభత్సంగా సపోర్ట్ చేసింది. తను ఎంతలా సపోర్ట్ చేసింది అంటే నేను ఒకానొక స్టేజ్‌లో నేను ఇంటి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాను. ప్రియా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత నన్నందరూ ప్రతి ఒక్కళ్ళు వచ్చి నీ గేమ్ బాలేదు. వరస్ట్ గేమ్ అని చెప్పేసి చెప్తున్నా కూడా నేను చాలా డీలా పడినప్పుడు కూడా తను నా వెంటే నిలిచింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో కళ్యాణ్‌కి తనూజ విషయంలో ఒక క్లారిటీ ఉంది. అలాగే తనూజకి కూడా కళ్యాణ్ విషయంలో ఒక క్లారిటీ ఉందనమాట. అయితే ఈలోపు మాధురి గారు ఏమన్నారంటే, మాధురి గారు సపోర్ట్ చేశారు. ఎవరిని? కళ్యాణ్ అనమాట. ఏమని సపోర్ట్ చేశారంటే, తనూజ అలా కాదు. తను అంటే తినేమంటుందంటే తనూజ, కళ్యాణ్ వైల్డ్ కార్డ్స్ వచ్చిన 3 రోజుల నుంచి మాట్లాడట్లేదంట. ఎవరితో? తనూజతో. అప్పుడు కాదు. ఎప్పుడంటే ఈ వీడియో చూపించాడు కదా నాగ్ సార్ చూపించినప్పటి నుంచి తను మాట్లాడటం మానేసాడంట. ఎందుకు అంటే మేబీ తన వల్ల తనూజకి నెగటివిటీగా ఏమైనా వెళ్తుందేమో అని చెప్పేసి మాట్లాడట్లేదు అనేది కళ్యాణ్ ఉద్దేశం. కానీ ఆ విషయం తనూజకి తెలియకుండా నాకు కూడా కళ్యాణ్ గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. మరి నేనేమైనా వాళ్ళ మాటలు విన్నానా? విని తనతో మాట్లాడడం మానేసానా? ఇప్పుడు అందుకనే ఇప్పుడు మీకు అర్థమైందా?
అక్కడ జరిగింది కూడా ఏంటంటే, ఎవరి మాటలు విని నువ్వు రియాక్ట్ అవ్వద్దు అని చెప్పేసి కళ్యాణ్‌కి తనూజ లడ్డు ఇచ్చింది. బిట్టర్ లడ్డు. అయితే ఆ టైంలో ఏమైందంటే ఈవిడున్నారు కదా! ఆహ్, ఆహ్, ఆవిడెవరు? మాధురి గారు. మాధురి గారి పేరు మర్చిపోతున్నా. మాధురి గారు ఏమన్నారంటే అదేంటిది "నువ్వు అరవకు తనుజ. నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది. నీకు ఒక విషయం అర్థం అవ్వాలి. తను నామినేషన్ చేద్దాం అనుకున్నప్పుడు తను డైరెక్ట్‌గా ఈ వారం కాకపోయినా నెక్స్ట్ వారమైనా నామినేట్ చేస్తారు కదా!" అంటే అప్పుడు తనూజ అంటుందనమాట. "నామినేట్ చేస్తే చేసుకోమనండి. నాకు ఒక నామినేషన్‌కి 2 పడతాయి. 2 కాకపోతే 3 పడతాయి. అది మ్యాటర్ కాదు. కానీ మన అనుకున్న వ్యక్తి మనల్ని నామినేట్ చేస్తున్నప్పుడు అది బాధగా అనిపిస్తుంది. నేను కళ్యాణ్ విషయంలో కూడా అంత బాధపడలేదు. నేను ఇమాన్యుయల్ విషయంలో బాధపడ్డాను. నేను కళ్యాణ్ నామినేట్ చేసినా నాకు ప్రాబ్లమ్ లేదు. కానీ నాతో మాట్లాడకుండా వాళ్ళెవరో చెప్పిన మాటలు వింటున్నాడు చూసారా? అది నాకు ప్రాబ్లము. అయితే ఇక్కడ రమ్య టాపిక్ కూడా వస్తదనమాట. రమ్య టాపిక్ వస్తే రమ్య వీడియో చూసిన తర్వాత నేను ఒక 5 మినిట్స్ నీతో మాట్లాడాలి రమ్య అని అందాం అనుకున్నాను. కానీ నాకేంటి అవసరం? నాకేంటి అవసరం? ఇప్పుడు నేను మాట్లాడితే తన వెర్షన్ తను చెప్తుంది. నా వెర్షన్ నేను చెప్తాను. అలా కాదు. నామినేషన్స్‌లో ఆ అమ్మాయి బయట పడాలి. అసలు ఆ అమ్మాయి మాట్లాడిన మాటలేంటో నాకు తెలియాలి అని చెప్పేసి అంటుందనమాట. అంటే అప్పటికి మాధురి గారి టాపిక్ తను తేవట్లేదు ఎందుకనంటే మాధురిగా ఆల్రెడీ చెప్పేసింది. తను సారీ చెప్పేసింది. సారీ నేను వచ్చిన రోజు అన్న మాటలవి. ఆ వచ్చిన రోజు నేను మీ మీద ఈ ఇంప్రెషన్‌తో లేను అని చెప్పి చెప్తుందనమాట. సో, రమ్య గురించి ఏమంటుందంటే తనంత దరిద్రంగా మాట్లాడింది. ఒక మనిషి నా గురించి తెలీదు. నా సీరియల్‌లో నేను ఎలా ఉంటానో తనకి తెలీదు. ఒక అబ్బాయి వచ్చి మీద చెయ్యి వేస్తే అంత దారుణంగా మాట్లాడతారా? మరి తను గేమ్స్‌లో ఆడుతున్నప్పుడు అబ్బాయిలు చెయ్యి వేయటం లేదా? తిను అబ్బాయిల మీద చెయ్యి వేయటం లేదా? మరి దాన్నేమంటారు అని చెప్పేసి తనుజ రమ్యని తగులుకుంటదనమాట. అయితే ఇంక తనుజ తిడుతూ ఉంటుందనమాట కళ్యాణ్‌ని. కళ్యాణ్ మాట్లాడడం మానేశాడు ఫస్ట్ పాయింట్. సెకండ్ నామినేషన్ చేస్తాడనేసరికి తను యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఎందుకనంటే భరణి గారు ఆల్రెడీ దూరం అయిపోయారు. ఆ ఇంట్లో అట్‌మోస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే తనుజకి అది భరణి గారు. సో, ఆయన దూరం అయిపోయారు. ఆ తర్వాత అయితే ఇంకా భరణి గారు దూరం అయిపోయిన తర్వాత కళ్యాణ్. అంటే వీళ్ళిద్దరే కదా! కళ్యాణ్, రితు, డెమాన్ వీళ్ళు ఓకేలే గానీ కొంచెం కళ్యాణ్ ఇంకా కొంచెం పర్సనల్‌గా కూడా తన విషెస్ షేర్ చేసుకుంటూ ఉంటుంది. సో, అందరూ దూరం అయిపోయేటప్పటికి తను బాధపడుతుందనమాట. నెక్స్ట్ ఏమైందంటే అప్పుడు కళ్యాణ్ అంటాడు, "అది కాదు నా మ్యాటర్. అనవసరంగా నీకు నెగటివిటీ వస్తదని నా బాధ" అనేసి అంటాడు. ఆ తర్వాత మాధురి గారు తనుజ విషయంలోనూ, కళ్యాణ్ విషయంలో తీసుకున్న స్టాండ్ సూపర్ అనిపించింది. ఏమనందంటే సంజన ఇదేంటిది తనుజ వేరే వాళ్ళు తనొచ్చి మాట్లాడుతుంటే కళ్యాణ్‌ని పక్కన పెట్టేసిందని చెప్పేసి కొంచెం చీప్‌గా మాట్లాడుతది. క్యారెక్టర్ చీప్ చేసి మాట్లాడుతుంటే అప్పుడు మాధురి వచ్చి అంటుందనమాట. కళ్యాణ్ గురించి నువ్వు అలా మాట్లాడొద్దు. తనుజ గురించి అసలు మాట్లాడొద్దు. కళ్యాణ్ ఏమన్నాడంటే నువ్వు ఆమె ఎవరు తనుజ చుట్టూ తిరుగుతున్నావు కదా! అంటే తనుజకి హెయిర్ బ్లో చేస్తున్నావు అందంట. సంజన ఏమందంటే నువ్వు హెయిర్ డ్రైయర్ పెట్టి జుట్టు ఆరబెడతావు ఇవన్నీ చేస్తావు అంటే అప్పుడు కళ్యాణ్ ఏమన్నాడంటే సంజన గారి దగ్గరికి వచ్చి మరి మీరు కూడా ఇమాన్యుల్‌కి మాయిశ్చరైజర్ రాస్తారో, ఆయిల్ రాస్తారో నా కొడుకు అంటారు. ఆ పాయింట్ మీద అన్నాడు కానీ ఇన్నేమనలేదు అనేసి అంటుందనమాట. యాక్చువల్లీ సంజన ఏం చెప్తుందంటే తనన్న మాటలు చెప్పకుండా ఇమాన్యుల్‌కి కళ్యాణ్ అన్న మాటలు చెప్తుంది. ఓకే. అయితే అప్పుడు మాధురి వచ్చి నువ్వన్న తర్వాతే అతను అన్నాడు. నువ్వు హెయిర్ డ్రైయర్, హెయిర్ గ్లో చేస్తున్నావు అంటే తను కూడా మీరు ఇమాన్యుల్‌కి హెయిర్ క్రీమ్ పెడుతున్నారు కదా! అందుకనే మరి దాన్నేమంటారు అన్నాడు. కానీ నువ్వు 2 విషయాల్లో తప్పు చేసావు సంజన. తనుజ క్యారెక్టర్ మీద నువ్వు అసలు అలా మాట్లాడకూడదు. నెక్స్ట్ కళ్యాణ్‌కి ఉన్న పర్సనల్ స్పేస్‌ని తను ఉంచాలంటే ఈలోపు ఇమాన్యుల్ వచ్చేసి లేదు లేదు మా మమ్మీ తనుజ క్యారెక్టర్ మీద వేయలేదు అంది. తనుజ క్యారెక్టర్ మీద ఎందుకు వేయలేదు? తను ఏమంటుంది? నిఖిల్‌ను గౌరవ్ వచ్చి తనతో మాట్లాడంగానే కళ్యాణ్ దూరం పెట్టేసింది అంది. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం చాలా చండాలం. అది ఆ విషయం అక్కడ మాధురి కరెక్ట్ చేసింది. కానీ ఇమాన్యుల్ ఏంటంటే సంజనాని ఎంతో కొంత కవర్ చేయాలని చూస్తున్నాడు. అసలు మెయిన్‌గా ఈ సంజన అండ్ ఇమాన్యుల్ బాండింగ్ అసలు బాలేదు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఫేక్‌గా ఉంది.